హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. ఈరోజు వీడియో లచ్చక్క కుటుంబము పార్ట్ 28. దోస్తులు మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. అబ్బా, శివరాత్రి పండుగ అంటే శివరాత్రి పండుగ వచ్చే అయిపోయే. నేనైతే ఈసారి శివరాత్రి పండుగ మంచిగా జరుపుకున్నా. శివునికి ఒక పొద్దున్న, గుడికి వచ్చిన, ఇక ఖర్జూర పండుతోని ఒక పొద్దు ఇడిచిన, అంతా మంచిగానే అయ్యింది. అదేందో కదా, ఉత్తప్పుడు ఒక పూట బువ్వ తినకపోతేనే కళ్ళల్లో తిరిగినట్టు చీకటి అవుతుంది. అదే పండుగ రోజు ఒక పొద్దుంటే గింత ఆకలి కాదు, దూప కాదు, అంతా శివయ్య లీల. అయ్యో, మీనా ఇంకా లేవలేనట్టుందిగా, అట్లనే పడుకుంది. మీనా 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 తెల్లారింది కదా, ఇంకా అట్లనే పడుకున్నవేంది? లేవు మీనా. లేదండి, అప్పటి నుంచి లేద్దామని అనుకుంటా గానీ చాతనైతే లేదు ఈరోజు. చాతనైతే లేదా? ఏమైంది మీనా? ఒళ్ళు కూడా కొంచెము వేడి ఉన్నట్టుంది కదా. నైటు టాబ్లెట్ వేసుకోలేదా నువ్వు? నైట్ టాబ్లెట్ వేసుకోలేదండి. టాబ్లెట్ వేసుకోలేదా? ఎందుకు వేసుకోలేదు మీనా? డాక్టరు ఏం చెప్పింది? కడుపులో నీటి బుడగలు తక్కువ కావాలంటే ప్రతిరోజు గోల్ వేసుకోవాలి, వాకింగ్ చేయాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పింది కదా. మరి నువ్వు గోల్ ఎందుకు వేసుకోలేదు నైటు? టాబ్లెట్లు లేవయ్యా, మొన్ననే అయిపోయినాయి. టాబ్లెట్లు అయిపోయినాయా? మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు మీనా? డాక్టరు ఏం చెప్పింది? టాబ్లెట్లు అయిపోగానే హాస్పిటల్కి రమ్మన్నది కదా. నాకు అన్నీ గుర్తుకుంటాయా మీనా? నువ్వు ఒకసారి గుర్తు చేస్తే అయిపోతుండే కదా, హాస్పిటల్కి పోయి వస్తుండే కదా మనము. చెప్దామని అనుకున్నానయ్యా, కానీ నిన్న మొన్న శివరాత్రి పండుగనే ఉంది కదా, ఇంట్లో పనులు ఏడి ఆడనే ఉండే, అందుకే చెప్పలేదు. మళ్ళా అత్తమ్మకు ఒక పొద్దాయే, అన్నీ చదువుకున్నాయే చేయన్నాయే, ఇక దావకనకి ఎప్పుడు పోతామో ఏమో అని చెప్పలేదయ్యా. ఏం పండుగలో ఏమో తీమీనా, మనము ఏ దేవునికి మొక్కినా ఏం మంచిగా లేదు, ఏం పాపం చేసినామో ఏమో. నువ్వు తయారుగా ఈరోజు హాస్పిటల్కి పోదాం మరి. సరేనండి, నేను రెడీ అవుతా. పొద్దున్నే లేచి వంట వేద్దాం అనుకున్నా కానీ అంతా నీరసంగా ఉంది, చాత కాలేదు, అట్లనే వండుకున్నా. సరే తీమీనా, పోయి మెల్లగా వంట వేసి తయారుగా హాస్పిటల్కి పోయేసి వద్దాము. అబ్బా, ఏందో ఏమో నా జీవితం గింత పాపం అవుతుంది. 5 సంవత్సరాలు కాబట్టే పిల్లలు లేకపాయే. పిల్లలు లేనందుకు నా ఆరోగ్యం అన్న మంచిగా ఉంటుందేమో అంటే నా హెల్త్ ఎప్పుడు మంచిగా ఉంటనే లేదు ఈ మధ్య. ఎందుకో ఏమో, నా భర్త అర్థం చేసుకునేటోడు దొరికింది కాబట్టి నేను ఇట్లా ఉండగలుగుతున్నా. ఏం చేస్తా, నా తలరాత ఎట్లుందో, ఎట్లా ఏది ఉంటే గట్ల అవుతుంది. నేను ఏడ్చినంత మాత్రాన నా తలరాత మారుతుందా? ఆ దేవుడు ఎందుకో ఇట్లా. పొయ్యి వంటనన్నా వేస్తా, వంట వేసి దావకన్న కన్నా పోయి వస్తాము. అస్సలు శాతనైతే లేదు, మస్తు నీరసంగా ఉంది, కడుపులంతా నొప్పి లెక్క అనిపిస్తుంది. ఈ కోడలిది ఇంకా లేచినట్లేదు కదా, పొద్దు పొడిచి ఆడికొచ్చింది. ఇప్పటిదాకా వంటుండొచ్చిన ఎవరన్నా ఇక అంటే అత్తను ఆడి పోసుకుంటారు. అత్త మంచిది కాదు, అత్త గయ్యాలది అంటారు కానీ ఇప్పటిదాకా లేవకుండా ఇట్లా వంటుండొచ్చు నా కోడలిది. లేచి ఇంత షాయి సుక్కనన్న పెడతా అని లేదు. దీనికి ఏమైందో మరి, ఎప్పుడు చూడు కళ్ళల్లో తిరుగుతుందని శాతగానట్టు ఉంటుంది. అప్పట్లెక్క హుషారుగా లేదు. అప్పుడు ఇట్లా రింగ అని తిరిగినట్టు ఉంటుండే, ఇప్పుడేమో మలుసుకొని అంటుంది, ఎప్పుడు వందామా అని చూస్తుంది. మరి దీనికి ఏమైందో? అగో ఇప్పుడు లేచినట్టుంది, ఇప్పుడు లేచి వంటగదిలోకి పోతుంది. దీనికి ఇప్పుడు తెల్లారినట్టుందిగా. ఏందే నీకు ఇప్పుడు మేలుకొచ్చినాదే? అగో సప్పుడు ఏమైందే? ఏమో ఇప్పటిదాకా అంటే ఆకిలు ఎప్పుడు నూకుతావు, సాన్పు ఎప్పుడు చదువుతావు, గిన్నెలు ఎప్పుడు కడుగుతావు, వంట ఎప్పుడు చేస్తావు, ఇల్లు ఎప్పుడు నూకుతావు, ఏందే ఇప్పటిదాకా అన్నావు? లేద్దామని అనుకున్నత్తమ్మా, ఇక మళ్ళా నిద్ర పట్టింది, అట్లనే వండుకున్నా. ఇక మేలుకొచ్చింది, దబ్బున లేచి వస్తున్నా. దబ్బా వేస్తుంది అత్తమ్మ. ఇక నేను ఎట్కెంచి దాపరించిందో ఏమోనమ్మ, ఇది నా ఇంటికి కోడలుగా ఓ ముదరాష్టబ్దుంది. కోడలంటే ఎట్లుండాలనమ్మా, ఇంట్లో గలగల లక్ష్మీదేవి తిరిగినట్టు ఉండాలి. ఇదేమో ముచ్చి ముఖం వేసుకొని ఎప్పుడు పండుడు లేసుడు అన్నట్టే ఉంది. ఎక్కడ రోగాల పుట్టనంట కడితినో నా కొడుకు. లిల్లీ ఎటువైందో, పన్నదో లేచిందో, ఇక అదంటే పట్నంలో ఉట్టి పెరిగే పంటే వంటది, దానికి మా నడుస్తుంది. ఆగో ఇదేందిరో, ఇది పండుకొని నిద్రపోక కూర్చొని నిద్రపోతుంది. మరి దీనికి ఏమైంది? ఓ అమ్మనే, కూర్చొని నిద్రపోయి దమ్ము తీస్తుంది. ఏంది ఇది అంటుంది?
పాపం నిద్ర వస్తున్నట్టుంది. ఇక లేద్దామని లేచి కూర్చున్నట్టుంది. కూర్చోగానే మళ్ళీ నిద్ర వచ్చినట్టుంది. కూర్చొని నిద్ర పోతుంది. ఇంత కష్టం దీనికి ఏమొచ్చిందో. సప్పుడు గంట వండుకొని చెద్దరు కప్పుకొని నిద్ర పోక కూర్చొని నిద్ర పోవట్టే. ఓయమ్మో, ఇది కూర్చొని నిద్ర పోకుండా నాగు బుస కొట్టినట్టు బుస్ బుస్ అని కొట్టబట్టే. దీన్ని లేపనన్నా లేపుతా. లేపి చక్కగా వండుకోయే అని చెప్తా. లిల్లీ, లిల్లీ. అమ్మో అత్త, ఏంటి అంత దగ్గరకు వచ్చి అట్లా పిలుస్తున్నావు? ఏందే లిల్లీ, ఏమైందే? సప్పుడు గంట వండుకోక లేచి కూర్చొని నిద్ర పోవడుతుంది. అంత కష్టం నీకేమొచ్చిందే? నిన్నేమన్నా అత్త కొట్టేది ఉందా, మామ తిట్టేది ఉందా? లేవకపోతే పండుకోయే, గట్టెందుకు కూర్చొని నిద్ర పోతున్నావు? అయ్యో అత్త, నేను నిద్ర పోవట్లేదు, మెడిటేషన్ చేస్తున్నా. ఏందే లిల్లీ, ఏం చేస్తున్నావు? మెంటల్ ఎక్కించుకుంటున్నావు? మెంటల్ ఎక్కించుకున్నాడు కాదత్త, మెడిటేషన్. మెడిటేషన్ అంటారు. రోజు పొద్దున లేవగానే మెడిటేషన్ చేసే అలవాటు ఉంది నాకు. మెడిటేషన్ చేసుకుంటున్నా, నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. ఏందే లిల్లీ, మెడిటేషన్ అంటారు? ఆహా, అంటే రోజు పొద్దుగానే లేచి కూర్చొని నిద్ర పోవన్నా? ఇదేం అలవాటే నీకు, దిక్కుమాలిన అలవాటు. సప్పుడు గంట వండుకోనన్నా వండుకోవాలి, లేకపోతే లేచి పని అన్న వేయాలి. కానీ కూర్చొని నిద్ర పోవడం అలవాటైందే? ఇదేం రోగమే నీకు? అత్త, అది కూర్చొని నిద్రపోవడం కాదు, రోగం కాదు. దాన్ని మెడిటేషన్ అంటారు. అట్లా చేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఏందో ఏమోనే లిల్లీ, నిన్ను చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. నువ్వు చేసే శాస్త్రాలు కూడా గమ్మత్ గమ్మత్ అనిపిస్తుంది నాకు. పట్నముళ్ళు ఉన్నోళ్ళు గిట్నే వేస్తారేమో తీయ లిల్లీ. నువ్వు చేసుకో, నేను పల్లెటూళ్ళలో ఉట్టి పెరిగితే నాకు ఏం తెలిసిపాడు కాదే లిల్లీ. గిసుంటి ఆయనతో నాకు తెలియక పుసుకుని వచ్చి నిన్ను లేపితే. నేను పోయి ఒక చెద్దరు తీసుకొస్తానే లిల్లీ. మంచిగా కూర్చొని చెద్దరు కప్పుకొని అదేందో మెంటల్ ఎక్కించుకో. అత్త, నీ మాటలు వింటే నాకు భలే నవ్వొస్తుంది అత్త. ఏ మెంటల్ ఎక్కించుకోవడం వద్దు, ఏమొద్దు. ఈ రోజుకి ఎక్కించుకున్నది, రేపు చేసుకుంటలే. ఈరోజు చాలు. ఏందో ఏమోనే లిల్లీ, అంతా గమ్మత్ అనిపిస్తుంది. సర్లే అత్త, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. మీనా, వంట చేసుడు అయిపోయిందా? తయారుగా పోదాం హాస్పిటల్కి. అన్నము వండినయ్యా, పప్పుచారు చేస్తున్నా. పప్పు వేసి ఇక పోదాము. సరే తీ మీనా, తొందరగా రెడీగా పోదాం. మరి అత్తమ్మ ఏడికొత్తురంటే ఏం చెప్తావయ్యా? అమ్మతోని ఏం చెప్పొద్దు తీ, ఉత్తగానే అట్లా బయటికి వేస్తామని చెప్పి పోదాం తీ. మా అత్తమ్మకు చెప్పకుండా హాస్పిటల్ వేస్తే పోతున్నప్పుడు చూసిందనుకో, అప్పుడెంతలలో వచ్చినాక ఏడికోరని అప్పుడెంతలలో చేస్తుందో ఏమో. ఇక అలాగా బాయి కన్నా పోయి చూసి రావాలి. పొలము ఎట్లెట్లుందో ఏందో. పొలము సగం బారుతుంది, సగం ఎండిపోతుంది అని చెప్పే మా ఆయన మొన్న. పండుగ అనుకుంటా వారం కాబట్టి ఇంట్లోనే ఉంటే ఇలా పోయి వస్తా బాయి దిక్కు. అగో, ఇదేటో తయారైనట్టుంది. అగో లిల్లీ, ఏడికోతున్నవే? డబ్బునే తయారైనవు? కాలేజ్కి వెళ్ళాలత్తా, అందుకే రెడీ అయ్యాను. ఆహా, కాలేజీకి పోతున్నావా? కాలేజీకి మరి పోతే కానీ టిఫిన్లా ఇంత బువ్వ పెట్టుకోబోయే, ఆకలి అవుతుంది. మళ్ళా ఎప్పుడు వస్తావో ఏందో. అత్త, బాక్స్ ఏం వద్దులే, నేను క్యాంటీన్లో లంచ్ చేస్తాలే. బాక్స్ వద్దు. క్యాంటీన్లో లంచ్ చేసుడేందే లంచ్? ఇంత బువ్వ పెట్టుకోవోక ఎందుకే? ఇంట్లో బువ్వ ఉండలేదా? ఏ బువ్వ లేనట్టేమో క్యాంటీన్లో తింటా అంటున్నావు. నేను తొందరగానే వస్తాలే అత్త. ఒకవేళ తొందరగా వస్తే ఇంట్లోనే చేస్తాలే. ఓకే అత్త, నేను వెళ్తున్నా. అమ్మో, ఇంకా నయ్యం, ఈరోజు సండే కదా. సండే కూడా కాలేజ్ ఉంటుందా అవే నీకు అని అడుగుతుందేమో అనుకున్న అత్త. అడగలేదులే. అయినా అడిగితే ఏముందిలే, ఏదో రికార్డ్సో ఏదో ల్యాబో ఏదో ఉందని చెప్పి తప్పించుకోవచ్చులే. ఆమెకేమన్నా తెలుసా ఏంది? లిల్లీ, ఆగే. అదేంటి ఆగే అంటుంది? మళ్ళీ ఏమన్నా డౌట్ వచ్చిందా ఏంది? ఏంటత్తా? కాదే లిల్లీ, నువ్వు కాలేజ్కి పోతున్నా అన్నావు. మరి కాలేజ్కి ఎందుకు వద్దరే? చదువుకోనికే కదా. పుస్తకాలు ఏవేనివి చదువుకునేటి? బ్యాగ్లో పెట్టుకొని పోవాలి కదా. బ్యాగ్ ఏదే? అమ్మో అత్త, ఏమో అనుకున్నా. చాలా హుషారుంది. ఇది కూడా పాయింటే కదా. ఈరోజు చదువుకునేది లేదత్తా. చదువుకున్నదంతా ఎగ్జామ్ పెడతారు, పోయి రాసేసి వస్తా. ఆహా, ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జాము సరే తీయ, మంచిగా రాయి. ఎగ్జామ్ మంచిగా రాసి మంచిగా చదువుకోయే. ఓకే అత్త. అమ్మో, అత్తకి డౌట్స్ ఎక్కువే. మీనా, రెడీ అయినవా? హాస్పిటల్కి పోదామా? రెడీ అయినండి, పోదాం పర్రి. ఇంతకుముందు హాస్పిటల్ పేపర్స్ ఉండే కదా, మేడము స్కానింగ్ కూడా తీసింది కదా, అవి కూడా తీసుకో. మళ్ళా ఏమన్నా అడిగితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వచ్చి తీసుకుపోతామా ఇంటికి? సరేనండి, తీసుకుంటా. నువ్వు హాస్పిటల్ పేపర్స్ తీసిపెట్టు, నేను అమ్మకు చెప్పేసి వస్తా. అట్లా బయటికి పోయేసి వస్తామని. అమ్మా, ఏంటిదిరా?
అమ్మ నాకు బయట కొంచెం పని ఉందే అట్లనే మీనాన్ని కూడా తోలుకపోతున్నా ఊకే ఇంట్లోనే ఉంటుంది కదా అట్లా పోయేసి వస్తాము. ఏందిరా నీకు బయట పని ఉన్నది? ఆహా, పెళ్ళాము ఊరికి ఇంట్లోనే ఉంటుందని పెళ్ళాన్ని వేసుకొని పోయి బయట పని చూసుకొని వస్తావు. ఊకే ఇంట్లోనే ఉంచుడు ఎందుకురా? బాయికాడికి పోతున్నా నేను ఇవాళ పొలం చూసి వస్తానికి. ఉరాల పన గడ్డి కూడా మస్తుందట, ఎలుకలు అంతా ఉరిని పొట్టు పొట్టు కొడుతున్నాయంట. రమ్మని రా, ఇద్దరం పోయి చెరోవరానికి కొడవలు అందుకొని గడ్డి కోసేసే పని కాదారా? ఊకే ఇంట్లుండి దానికి యాస్ట్ వచ్చుడు ఎందుకు? నువ్వు అట్లా బయట తిరుగుడు ఎందుకు? డ్యూటీ మానేసి నా ఇంట పంపి అలా గడ్డి కోసం ఇద్దరం పోయి. అది బాయికాడికి ఏడొస్తుందమ్మా, దానికే కొంచెం ఆరోగ్యం మంచిగా లేదు. ఈయన మా అత్తమ్మకు పోయి చెప్పేసి వస్తాను వేండు, ఇంకా వస్తలేడేంది? మా అత్తమ్మ ఏమంటుందో ఏమో మరి. ఏంది ఆరోగ్యం మంచిగా లేదా? ఏమైందిరా మరి? రోజు కళ్ళల్లో తిరుగుతున్నాయని దవాఖానకి వేసుకొని ఉరుకుతివి కాలరా, మరి నాకు గింత చెప్పకపోతివి. డాక్టర్ ఏమన్నదిరా అంటే బీపీ తక్కువైంది ఏం లేదంటివి, ఇప్పుడేమో ఆరోగ్యం మంచిగా లేదు అనబడితివి. మరి ఏమైందిరా? దానికి పిల్లలు కూడా పుడతారా పుట్టరా? మనుషులు అన్నప్పుడు ఎప్పుడు ఒకటే తీరుగుంటారా అమ్మా? అప్పుడప్పుడు నీరసం రాదా? కళ్ళలో తిరిగినంత మాత్రాన పిల్లలు పుడతారా పుట్టరా? గంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా నువ్వు? ఏమోరా కొడుక, నువ్వు నాకు ఒక్క కొడుకువు, దానికి పిల్లలు కూడా కాకపోయారు అనుకో నా వంశము అయిపోతుందిరా కొడుక. ఆయన పెళ్ళయి 5 ఏళ్ళు కాబట్టే వాళ్ళ అమ్మలను తోలుకుపోయి చూపెట్టమని రా దావకనకు. వాళ్ళు చూపెట్టారట్నారా దావకనకు? మొత్తము ముద్దుకేడి ఉన్నారేంద్రా వాళ్ళు. ఇప్పుడు ఏమైందని వాళ్ళని వచ్చి తోలుకొని చూపెట్టమంటామమ్మా? టైం వచ్చినప్పుడు వాళ్ళే చూపిస్తారు. ఏమోరా కొడుక, నేను ఏది చెప్పినా నా మాటలు నువ్వు చెవుకి ఎక్కించుకుంటానే లేవు. గిదెంత తీ అన్నట్టు అనుకుంటున్నావు. ఏమన్నా జ్వరం వచ్చినా కళ్ళలా తిరుగుతుందన్నా కూడా వాళ్ళ అమ్మలను వచ్చి చూపెట్టి పొమ్మనాలే. ప్రతిదానికి నువ్వు కాలు చేసుకొని ఉరుకోద్దురా కొడుక, అదే అలవాటు చేస్తారు. వాళ్ళ బిడ్డ నాలు చూపెట్టుకోరారా మరి? చూసినావా మా అత్తది ఎట్లా మాట్లాడుతుందో? జ్వరం వచ్చినా కళ్ళల్లో తిరిగినా అమ్మోళ్ళు వచ్చి చూపెట్టి పోవనంట. ఇప్పుడు నేను అత్తగారి ఇంటికాడ ఉంటున్నానా అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటున్నానా? మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటే వాళ్ళు చూపెట్టకపోదురా? చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచి పెద్ద చేయకపోతే మా అత్తదే పెంచి పెద్ద చేసినది. ఎట్లా మాట్లాడుతుందో ఇప్పుడు. పోయి పంచాయతీ పెట్టుకోవాలన్నంత కోపం వస్తుంది, కానీ నాకేం మంచిగా లేదు. ఇప్పుడు పోయి ఒర్రుడెందుకు, సప్పుడు అంటుండే నయ్యం. సరే తీయమ్మా, వదిలేసే అదంతా, కానీ నాకు టైం అవుతుంది, నేను పోతున్నా. నా కొడుకుగాడు ఎట్లా మారుతాడో, ఎప్పుడు నా మాట వింటాడో ఏందో. ఆయనకి బయట ఏదో పని ఉంటే వాడు ఒక్కడు పోయి వేసుకొని వస్తే కదా, పెళ్ళాన్ని వేసుకొని పోవన్నా కాలరా? బాయికాడికి తోలితే కాదా? శరోవరం పనకు గడ్డి కోసేయమా కొడవలు అందుకొని? ఒక్కదాన్ని ఎంతగానం చేస్తా? ఇంట్లో వండబెట్టి మేపుతుండు బర్రెని మేపినట్టు. ఇంకా ఎన్ని రోజులు ఇంట్లో వండబెట్టి మేపుతాడో? మేపని చూస్తా. నాకు నిన్న సిగమే రావాలి, అప్పుడు దాని కథ ఏందో అడుగుతా. దాని పండుడేందో, దాని లేసుడేందో, దాని నీరసం ఏందో అన్నీ బయట పడతాయి. ఇక అమ్మో, మా ఆయన వస్తుండు, నేను ఏడవడం చూస్తే మళ్ళీ ఆయన బాధపడతాడు. మీనా, హాస్పిటల్ పేపర్స్ తీసుకున్నావా? దా పోదాం, లేట్ అవుతుంది. తీసుకున్నానండి, పోదాం పర్రి. ఆగో, పోతున్నట్టుగా బయటికి ఎట్లా తయారైంది? ఇప్పుడు బొమ్మ తయారైనట్టు తయారైంది. ఇంట్లుంటేనేమో కళ్ళు తిరుగుతున్నాయి అని వంటది, బయటకు అనగానే సంకలు కొట్టుకుంటా సంకకు బ్యాగ్ వేసుకొని పోతుంది. ఇది తక్కువది కాదు. మరి బయటికి పోతురేమో. నా కొడుకంటే వచ్చి చెప్పిండమ్మా బయట పని ఉంది, అట్లనే పెళ్ళాన్ని వేసుకొని పోతా కాలరాని. మరి అది వచ్చి మరి అత్తమ్మ గిట్లా రమ్మంటుడు మొగడు పోతా అని చెప్తుందా? అదేమన్నా అదెందుకు చెప్తుంది? దాని మొగడు మాటనే దాని మాట నాయే, ఇద్దరు మాట ఒకటే నాయే. నేను నా కొడుకు ఎంత చెప్దామన్నా నా కొడుకు గడేమో నా మాటినాడాయే. ఏమైంది మీనా, అంత డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమోనండి, హాస్పిటల్కి పోవాలంటేనే భయం అవుతుంది. మొన్న పోయినప్పుడే మేడము కడుపులా నీటి బుడగలు ఉన్నాయనే, మళ్ళా అయ్యాల పోతే ఏమంటదో ఏందోనయ్యా, నాకు భయం అవుతుంది. ఏం కాదు మీనా, నువ్వు ఎక్కువ ఆలోచించకు దాని గురించి. అమ్మ, దమ్మొచ్చి పడుతుంది. ఉత్తా నడుస్తూనే గింత దమ్మొస్తుంది. ఇంకా బయకాడ పోయి వరాల పన గడ్డేం కోసట్టున్నా నేను. అమ్మ, బయటకు చెప్పుకోవద్దు, చెప్తే నాసిగ్గే పోతుంది, కానీ మనుషులు ఇంత దుబ్బకు కూడా ఉండొద్దులా. సన్నగా ఉంటేనే మంచిగా, కట్టెలెక్కుంటే ఉరికినా ఉరుకుతాము, నడుస్తాం, కానీ ఈ దొబ్బగా ఉంటే కష్టముల్లా, నడవలేము ఉరకలేము. ఉతనే దమ్మొచ్చి పడవుతుంది. వచ్చినావా ఆయే? పండుగ అయిపోయింది ఆయే? శివరాత్రి అనుకుంటా వారం రోజులు ఇంటికాడనే ఉంటివి. ఇవాళ తీరింది ఆయే పని నీకు బావి దిక్కు రానికి? తీరింది మా తీరింది, కానీ ఇటు దిక్కు పొలము మంచిగానే ఉంది కానీ అయ్యా, మొన్న బోరు సరిగ్గా వస్తలేదు, ఓదికి ఎండిపోతుంది అంటే ఇటు దిక్కు మంచిగానే ఉంది కదా. ఈ పొలం కాదు, అటు మీది పొలం ఉందిగా, అదే ఎండిపోతుంది, నీళ్లు అందుతలేవు. టిఫిన్లా ఇంత బువ్వనన్న పెట్టుకురావద్దాయే? ఆకలి అవుతుంది.
ఏ ఇప్పుడు బువ్వేం తీసుకురాలని తేలేదయ్యా, నేను కూడా ఏం తినలే, ఒక ఒట్టు షాయ్ అయినా వచ్చిన. ఇక చూసి పోదాం పైడ, ఏం చేస్తాం ఎండకు, అప్పటికి పొద్దుమ్దాంలకు గిడ వస్తావా అయితే, అందుకే బువ్వదేలే ఏం దేలే. చెప్పండి అమ్మా. మేడం ఆ రోజు కళ్ళలో తిరుగుతుందని వస్తే స్కానింగ్ తీసి కడుపులో నీటి బుడగలు ఉన్నాయని మెడిసిన్ ఇచ్చారు కదా, గోళీలు వేసుకున్న, గోళీలు అయిపోయినాక రమ్మన్నారు కదా, గోళీలు మొన్ననే అయిపోయినాయి, అందుకే ఈరోజు వచ్చినాం డాక్టరు. ఓకే ఓకే, మీ రిపోర్ట్స్ ఇవ్వండి అమ్మా, చూద్దాం ఒకసారి. మేడం కడుపులో అప్పుడప్పుడు నొచ్చినట్టు అవుతుంది, ఏదన్నా పని చేద్దామంటే కడుపులో మస్తు ఆయాసం అవుతుంది మేడము. అవునా, ఓకే ఓకే చూద్దాం, ఒకసారి స్కాన్ చేసి చూద్దాం. ఓకే అమ్మా, అయితే నేను అప్పుడు ఇచ్చిన మెడిసిన్ మొత్తం వేసుకున్నావా? అయిపోయినాయా మెడిసిన్స్? వేసుకున్న డాక్టరు, మొత్తము అయిపోయినాయి, మొన్ననే అయిపోయినాయి, అందుకే ఇలా వచ్చినాము. ఓకే అమ్మా, అప్పుడు వచ్చినప్పుడు నీకు నీటి బుడగలు ఉన్నాయని చెప్పినా కదా, ఇప్పుడు నువ్వు మెడిసిన్స్ వాడినావు కదా, చూద్దాం మరి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి చూద్దాము, అప్పటికి ఇప్పటికి ఏమైనా తగ్గినాయా లేకపోతే ఎట్లుంది అని చూద్దాము. లోపలికి పోదాంపా అమ్మ, మళ్ళీ ఒకసారి నీకు స్కానింగ్ తీసి చూస్తా. డాక్టరు స్కానింగ్ తీసిరు కదా, ఎట్లుంది మరి, నాకు నీటి బుడగలు తక్కువైనాయా ఎట్లున్నాయి? నీటి బుడగలు తక్కువ కాలేదమ్మా, అప్పుడు ఎంత సైజు ఉందో ఇప్పుడు కూడా అంతే సైజు ఉంది. అవి అట్లా ఉండంగా కూడా మళ్ళీ నీకు ఓవరీ పక్కన, అంటే అండాశయాలు ఉంటాయి కదా కడుపులో, దాని పక్కన చిన్నగా సిస్ట్ లెక్క కనబడుతుందమ్మా, అందుకే నీకు కడుపులో ఇబ్బంది అనిపిస్తుంది అంటున్నావు కదా, అది కూడా స్టార్ట్ అయింది నీకు. ఏంది మేడము, నీటి బుడగలతో పాటు అండాశయం పక్కన సిస్ట్ అంటారు, అది ఉందా నాకు? అవునమ్మా, స్కానింగ్లో కనబడుతుంది. నువ్వు ఏం టెన్షన్ పడకలే, నేను మెడిసిన్ రాసిస్తా, మెడిసిన్ అయితే వాడు, చూద్దాము. ఏంది మేడం, మొన్నటి వరకేమో నీటి బుడగలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఇదోట, ఏంది అసలు, నాకు ఇంకా పిల్లలే లేకపోయే, ఏం కాదా మరి? నువ్వు ఏం టెన్షన్ పడకతే అమ్మా, నేను మెడిసిన్స్ అయితే రాసిస్తా, గోళీలు అయితే వేసుకో, తగ్గకపోతే చూద్దాంలే. మేడం మాకు ఇంకా పిల్లలు లేరు కదా, ఇంతకు ముందుకేమో పీసీఓడి ఉంది మీకు, మళ్ళీ ఇప్పుడు సిస్ట్ అంటారు కదా, ఎట్లా మరి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా పిల్లలు కావడానికి? సిస్ట్ అనేది సైజు చిన్నగానే ఉంది, నేను టాబ్లెట్స్ అయితే రాసిస్తా, అవి వాడుతుండూరి, అవి అయిపోగానే రర్రి చూద్దాము. అమ్మ నువ్వు బ్లడ్ శాంపిల్ ఇచ్చివో, టెస్టులు చేద్దాం ఒకసారి. మొన్న వచ్చినప్పుడు బ్లడ్ తీద్దామంటే నీకు కళ్ళు తిప్పుతున్నాయి అన్నావు కదా, అందుకే బ్లడ్ శాంపిల్ తీసుకోలేదు, ల్యాబ్లో బ్లడ్ ఇచ్చివో, టెస్టులు చేద్దాము. ఓకే మేడం, బ్లడ్ ఇచ్చేసి పోతాము. ఇప్పుడు నేను మెడిసిన్ రాస్తా, మెడిసిన్ రోజు కంటిన్యూ చేసుకో అమ్మా. ఇప్పుడు మీరు బ్లడ్ ఇచ్చి పోతారు కదా, అవి రిపోర్ట్స్ వచ్చినాక ఒకసారి నాకు రిపోర్ట్స్ చూపించి వెళ్ళండి. మీనా ఏడవకు మీనా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏమోనండి, నాకు ఏం అర్థమైతలేదు, అప్పుడు వస్తేనేమో కడుపులో నీటి బుడగలు ఉన్నాయన్నది, మళ్ళీ ఇప్పుడు వస్తేనేమో ఏందో సిస్ట్ ఉందనబట్టే నాకు భయం అవుతుందయ్యా, మనకు అసలే పిల్లలు లేకపోయా, ఇదంతా ఏంది? ఏమో తీ మీనా, నువ్వు ఏడవకు, మన అదృష్టము ఎట్లుంటే గట్లయితుంది కానీ మనము ల్యాబ్లో బ్లడ్ ఇచ్చి పోదాంపా ఇంటికి, నువ్వు ఊకే ఏడవకు. హవా బాయ్ కాడికి వచ్చి నడుచుకుంటూ వచ్చేసరికి దమ్మొచ్చి పడవుతుందయ్యా, కాళ్ళు గుంజుగా పోతున్నాయి. నువ్వు బాగానే తిరుగుతున్నావయ్యా, పొద్దుకు 4 సార్లు ఇంటికి బాయ్ కాడికి. నేను పొద్దుకు 4 సార్లు బాయ్ కాడికి ఇంటికి తిరగకపోనికి నీళ్ళకేమన్నా దొబ్బకున్నానే, నేను మంచిగా సన్నగా ఉండి నువ్వు దొబ్బకుంటివి, నీకు దమ్ము రాదా మరి? జరా తక్కువ తిని బక్కగా. నేనేమన్నా గిన్నెడు బువ్వ తింటున్నాను, తక్కువ తిని అంటున్నావు, ఇక మొత్తమే బంద్ చేస్తుంది. ఆకలి అవుతుందే, ఇంత అన్నం వేసుకరా పో తింటా. ఈ కోడలు కొడుకు బయటికి పోతామని పోయిర్రు, ఇంకా వచ్చినట్లేరుగా, ఇంకెందుకు వస్తారు, ఏడేడ తిరుగుతుర్రో ఎట్టెటు పోయిర్రు. బయటికి పోయిర్రా, డ్యూటీకి పోలేదా కొడుకు ఇయ్యాల? డ్యూటీకి ఏడో వేయండు, డ్యూటీకి ఏడో పనుందట, పనుందని పెళ్ళానికి కాలు వేసుకొని వేయండు, ఎటు వేయరు. పోతే ఓంతియే, బయట ఏం పని ఉందో వాళ్ళకు, పోతే నీకేమైతుందే, నువ్వు గుణగపడుతుంది ఊకే. ఎటన్నా పోంతి, నాకేమొచ్చింది, నేను చెప్తే అయినట్టు ఉండా కొడుకు, ఇప్పుడు పెళ్ళ ముద్దాయే నేను చేదాయే, నాకేంది, నేనెందుకు గునుగుతున్నానయ్యా? అవన్నీ పట్టించుకోవద్దే, అత్తన్నప్పుడు ఎట్లుండాలి, ఇంత తిన్నామా ఉన్నామా అన్నట్టు ఉండాలి కానీ కోడలేంట దయ్యం పడ్డట్టు వాడొద్దే. ఇప్పుడు మనం అంటాము కానీ రేపు శాతగానప్పుడు మనల్ని చూసేది మళ్ళా కొడుకు కోడలేనే. ఇప్పుడు నువ్వు అంటావు శాతగానప్పుడు అవన్నీ మనసులో పెట్టుకోదా కోడలు, ఏది పట్టించుకోవద్దే. బుక్క తిన్నామా, బావి కడికి పోయినామా, ఎట నూర్ల పని పోయినామా, తిరగాలి, ఎంజాయ్ చేయాలి కానీ ఎవరు తెరువద్దే. అబ్బో చిన్నది కాదు, మస్తు చెప్తున్నావు. మనము ఒక దగ్గర ఉన్నప్పుడు అదే మీ అమ్మ నా అత్త నన్ను ఎంత గోస పెట్టింది, సీత గోస పెట్టింది, అప్పుడు మీ అమ్మ అన్నదాంతో చూస్తే నేను ఇప్పుడు నా కోడలు అనేది ఎంత ఒడ్లగింజంతా.
అదే నేనేం చెప్పేది. అప్పుడు మా అమ్మ నిన్ను కోసబెట్టింది కాబట్టే మా అమ్మ చచ్చిపోయినాక కూడా నువ్వు ఎన్ని మాటలు అంటున్నావే మా అమ్మను. మా అత్త మంచిది కాదు, సీత కోసబెట్టింది అనబడుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావే, నువ్వు కూడా నీ కోడల్ని అట్లనే వాడినబడుతుంది. రేపు నువ్వు చచ్చినాక నీ కోడలు ఏమంటదే, మా అత్త బాగా చచ్చింది, అప్పుడు ఉన్నప్పుడు ఒకటే నా ఎంట పడేది దయ్యం లెక్క అంటది. అసొంటి పేరు తెచ్చుకోవద్దే. ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, మనం చచ్చిపోయినా కూడా మా అత్త మా మామ ఎంత మంచోళ్ళు ఉండేనో, దేవుని అసొంటి మనుషులు ఉండే అని ఎప్పటికీ గుర్తు చేస్తారే. మనము భూమి మీదకి వచ్చింది ఎందుకే, 4 దినాలు బతకాలే, చచ్చిపోతాము, మంచి చెడ్డానే, అంతేగాని ఏది మన ఇంట రాదే. మంచి పేరు తెచ్చుకోవాలి, చచ్చిపోవాలి, కానీ ఇసొంటి పనులు చేయొద్దే. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ బుక్కడు బువ్వనైతే పెట్టే, నాకు ఆకలి పాడైతుంది. చూసిరుగా దోస్తులు వీడియో ఎట్లుంది మరి? నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు దోస్తులు. మీరు కమెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దో అని మాకు కూడా తెలిసేది. అందుకే మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయరు. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు చూసిరుగా వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి. అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయరి. మీరు కమెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దో మాకు కూడా తెలిసేది.